ఈ రోజు కూడా చల్ల మిరపకాయల కోసం మళ్ళీ మార్కెట్కి వచ్చాను. మిరపకాయలు నిన్నటి మీద కొంచెం కారం అనిపించినాయి. నాలుక మీద కారం ఎంతసేపు నిలబడిందో చెక్ చేసుకుని పర్వాలేదు అనిపించి తీసుకున్నాను. అను ఎక్కడో కామెంట్స్ లో చూసిందంట మెల్లపేటలో ఎగ్ దోశ బాగుంటుందని. అలా చెప్పిందో లేదో ఇలా తీసుకెళ్లిపోయాను. ఒక 6 నెలలు ఎవరితో అయినా సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట. సో మా ఇద్దరి లాంగ్ జర్నీలో తను కూడా ఫుడీ చేసేసాను. డబుల్ ఎగ్ దోశ తినేసిన తర్వాతే పపాయ స్లైస్ ఒకటి తిన్నా. పని మీద ఆయుర్వేదం షాప్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద లిస్ట్ కట్టడం చూసి ఎవరికండి అని అడిగాను. అంటే ఇన్ని మూలికలతో వైద్యం చేసే గురువు గారి దగ్గరలో ఎవరున్నారా అని అడిగాను అనమాట. ఆయన చెప్పిన సమాధానం విని స్టన్ అయిపోయాను. ఈ మూలికలన్నిటినీ చూర్ణాన్ని చేసి దాన్ని ఉండలుగా చేసి పందెం కోళ్ళకు తినిపిస్తారట. ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదు కానీ నన్ను కూడా ఎవడైనా తీసుకుపోయి పందెం కోళ్ళు పెంచుకుంటారు బాబు. మన 3వ బ్యాచ్ ఉసిరావకాయకి ఉసిరికాయలు సిద్ధం చేస్తున్నాను. ఆవకాయకని మామిడికాయలు తెచ్చాను, కానీ బెలపావకాయ ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయని అది చేస్తున్నాం. మార్కెట్లో ఈ పునాస మామిడి తప్పితే ఇంకేదీ దొరకట్లేదండి. జుట్టు బాగా ఊడిపోతున్న వాళ్ళకి ఒక 2 సలహాలు చెప్తానండి. నా ముందు కనిపిస్తున్న ఈ ఆమ్లాస్ ని జ్యూస్ చేసుకుని తాగండి. కుదరకపోతే ఆయుర్వేదం షాపుల్లో లీటర్ ఆమ్లా జ్యూస్ ఉంటాయి, అవి తెచ్చుకునైనా తాగండి. లేకపోతే ఆన్లైన్ లో బోర్డు దొరుకుతాయి చూడండి. వెరీ వెరీ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. అంతకు మించి మనం దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. జుట్టుకి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ అందేది మీరు పడుకున్నప్పుడే. మీరు కూర్చున్నప్పుడు బ్లడ్ ని హార్ట్ కష్టపడి పైకి పంప్ చేయాలి. అదే పడుకున్నప్పుడు ఈజీగా పంప్ చేస్తుంది. 1-2 గంటలు తక్కువ పడుకోవడం వల్ల నీ బాడీలో స్ట్రెస్ ఫామ్ అవుతుంది. అది నీకు తెలియదు, కానీ నీ బాడీకి తెలుసు. అందుకే జుట్టు ఊడగొడేస్తుంది. 8 hours స్లీప్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ హెయిర్ ఫాల్. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి చపాతీ విత్ టమాటా పప్పు. నాకు టమాటా పప్పు అంటే చాలా ఇష్టం అండి. నా ఇష్టాలు చిట్టా భగవద్గీత అంటుంటే ఇష్టం లేనివి చిత్తి పేపర్ అంత ఉంటాయి. ఓ పని చేసేటప్పుడు ఎవడైనా ఎలా దారిలో పడాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు దారి దొబ్బుదామా అని చూస్తూ ఉంటా. ఇంకా సాయంత్రం 5ంటికి కొంచెం తేనె తీసుకున్నాను. ఆ తర్వాతే మసాలా బఠానీ ఇంటికి తెచ్చుకుని దాంట్లో పన్నీరు ఎగ్గు కలుపుకుని తిన్నా. ఏం చేయను మరి, బఠానీలో ఉన్న ప్రోటీన్ మనకు సరిపోవట్లేదా? ఇప్పుడు చూడండి, ఇది 4 ప్రోటీన్ల కాంబినేషన్. ఇది బఠానీలో ప్రోటీన్ ఉంటుంది, దాని గ్రేవీ కోసం శనగపిండి వాడతారు, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, ఎగ్లో ప్రోటీన్ ఉంది, పన్నీర్లో ప్రోటీన్ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది హెల్దీ ఫుడ్డా అన్హెల్దీ ఫుడ్డా? మా అబ్బాయి కోసం అని పునుకులు తెచ్చాను, అందులో ఒకటి సర్వీస్ ఛార్జ్ కింద వసూలు చేసుకున్నా. ఇంకా చల్లమిరపకాయల కోసం మజ్జిగ తయారు చేసుకుని అన్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. మా అమ్మగారు నాకు చీర ఎలా ఆరేయాలో నేర్చుకుంటున్నాను. ఇంకా మన పచ్చడి సామాన్లు అని చెప్పేసి కారాలు ఉప్పుల కోసం రాజమండ్రిలోనే పెద్ద హోల్సేల్ షాప్కి వచ్చానండి. వీళ్ళ దగ్గర అన్ని క్వాలిటీలు ఉంటాయి, ఏది సజెస్ట్ చేయరు, మీరు ఏది అడిగితే అది ఇస్తారు. సో అడగడంలోనే అంతా ఉంది. ఇటు పక్కన ఉసిరావకాయ తయారు చేస్తూనే అటు పక్కన ఉసిరి ముద్దకి ముక్కలు కోస్తున్నాం. వేపిన ఉసిరిలో సగం ప్రాపర్టీస్ ఉంటే ఈ పచ్చి ఉసిరిలో ఫుల్ ప్రాపర్టీస్ ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి ఈ పచ్చళ్ళలో. మన చిన్నప్పుడు ఒక్క ముసలావునైనా కనీసం పల్చటి జుట్టుతోనైనా చూసామా? ఉసిరికాయలు తినే శరీరాలు అవి, సప్లిమెంట్స్ తీసుకునే శరీరాలు మనవి. ఇంకా రాత్రి 10ంటికి లాస్ట్కి ఒక కిమియా డేట్ తో డేని ఎండ్ చేస్తున్నాను. ఇంకా మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకునేసరికి 150 గ్రాములు పెరిగాను. అది పెద్ద పెరిగినట్టే కాదు.